జహీరాబాద్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక సాంస్కృతిక అబకారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా SIHMలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ, కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు నిథం విద్యా సంవత్సరానికి సంబంధించిన BBA, MBA కోర్సుల అడ్మిషన్ లాంఛనంగా ప్రారంభించడంతో పాటు పర్యాటక శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న SIHMను పునఃప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన SC, ST, BC విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. SIHMలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ యుగంలో ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను అందుకోవడానికి పర్యాటక, ఆతిథ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్లో ఉన్న ఆధునిక కోర్సులను కరిక్యులంలో చేర్చాలని నిథం డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ MP సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ CS వాణిప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, SP పరితోష్ పంకజ్, నిథం డైరెక్టర్ వెంకటరమణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్లు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. Almost 5-6 years నుంచి లాస్ట్ జూలై ముఖ్య నాయకుడు వచ్చిన వారి పేరున్న మా పత్రికా మిత్రులకు సంతోషమైన ఉంది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరి మంచి కార్యక్రమం 99 రోజులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా మంత్రివర్యులు ఈ జహీరాబాద్ రావడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా అప్పుడు ఎంపీగా ఉన్నాను, మేమందరం కృషి చేసి ఈ ఇన్స్టిట్యూట్ కు ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. పెళ్లి రాష్ట్రం తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు మంచి స్టేట్లోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ డెవలప్ పేరు రావాలని, కానీ గత 10 సంవత్సరాల TRS పాలనలో దయచేసి చెప్తా ఉన్నాను, ఇది పూర్తిగా విస్మరించినారు. ఈ ప్రాంతాన్ని ఒక 5 సంవత్సరాలు నడిచి క్లోజ్ అయిపోయింది. పట్టించుకునే నాకు కూడా లేడు ఇక్కడ. మరి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా మంత్రి, డైనామిక్ మంత్రి మా కృష్ణారావు గారు, జూపల్లి కృష్ణారావు గారు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ స్వయం కృషితోటి వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ కుటుంబాలను వెతికించేటువంటి వాతావరణం కల్పించరుగా గొప్ప సదాశయంతో ఏర్పాటు ఇస్తూ దురదృష్టవశాత్తు అది సుదీర్ఘకాలంగా ఇది నిరుపయోగపడింది. అందుకే ఈనాడు మళ్ళీ కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజున మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ పూర్వ వైభవం తేవాలి, అంతకంటే గొప్పగా ఎదగాలి. అలాగే ఇందులో ముఖ్యంగా SC, ST, BC వర్గాల వాడు, గ్రామీణ ప్రాంత వాడు, చదువుకున్నటువంటి యువతకు అవకాశాలు కల్పించాలి. ఆరోగ్యంగా ట్రైనింగ్ ఇచ్చి కల్పించేసి వాళ్ళ యొక్క స్కిల్స్
వాళ్ళకి నైపుణ్యాన్ని డెవలప్ చేసే కార్యక్రమం చేసి వాళ్ళు నిరాశ నిస్పృహ లోను కావాల్సిన అవసరం లేకుండా వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించడం కోసమే ఈ యొక్క దీన్ని మళ్ళీ ప్రారంభించాలని ఆలోచన అలవాటు. ఈ రోజున ప్రపంచమే ఒక కుగ్రామంగా మారింది. ఒకనాటి పరిస్థితి వేరు, ఈనాటి పరిస్థితి వేరు. సాంకేతిక విప్లవం, టెక్నాలజీ రివల్యూషన్ ప్రపంచం కుగ్రామం మారింది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి, పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి. ఒక మైండ్ సెట్ ఏమిటంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనేది ఉంది. చాలా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా లిమిటెడ్. మరి మన రాష్ట్రం లెక్క తీసుకుంటేనే ఈరోజు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నది రాష్ట్రంలో అప్రాక్సిమేట్లీ 5 లక్షల ఉద్యోగాలు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు ఒక హైదరాబాద్ హైటెక్ సిటీలో తీసుకుంటేనే 5-10 లక్షల ఉద్యోగాలు పైన. తెలంగాణ వాళ్ళు ఒక అమెరికా దేశంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అట్లాగే లక్షలాది మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు, రాష్ట్రం నుంచి అయినా దేశం. ఇక్కడ కోహీర్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే చంద్రశేఖర్ గారు కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా టోటల్గా మూతపడిపోయింది. ఈ ఇన్స్టిట్యూట్లో పేద విద్యార్థులు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు చదువుకునే నిరుద్యోగ యువతకు వివిధ రకాల కోర్సులు ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం చేసి వాళ్ళ యొక్క స్కిల్స్ నైపుణ్యతను పెంచే కార్యక్రమం చేసి రకరకాల అంటే హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్స్ కావచ్చు, కార్పొరేట్ సెక్టర్స్ కావచ్చు, రకరకాల ప్లేస్లో వివిధ రకాల ఉద్యోగాలు దొరికే విధంగా ఏర్పాటు జరిగింది. సో నిర్లక్ష్యం జరిగింది కాబట్టి మళ్ళీ ఈనాటి గవర్నమెంట్ వాళ్ళు ఈ యొక్క పరిపాలన ప్రణాళిక 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం రావడం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి పిల్లల కేటరింగ్ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఏర్పాటు చేస్తాం. ఫర్నిచర్ తీసుకుని దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్, ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్డు ద్వారా కావచ్చు, ఇతర ఆన్లైన్ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం వాళ్ళకు హాస్పిటాలిటీ సర్వీసెస్, అట్లాగే గైడ్స్ కావచ్చు, భాషలు ఉంటే టూరిస్టులు కావాల్సినటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీళ్ళ భాషలు కూడా ఇతర దేశాల భాషలు కూడా నేర్పించే కార్యక్రమం